ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. వాళ్ళని నయ్యం వెంటాడేవాడు, మీకు ఎదురుపడ్డాడు ఎప్పుడైనా? ఎదురుపడ్డాడంటే ఈయన లొంగిపోయాక ఒక సంవత్సరానికి పిలిపించిండు ఈయనని. ఫోన్ చేసి ల్యాండ్ ఫోన్ ఉండే మాకు ఇంట్లో పిలిపించి నువ్వు రావాలి అంటే పోయిండు. ఏంది నువ్వు నాకు నాకు పని చేయాలి, నాకు సహకరించాలి అది ఇది అని అంటే, లేదు నేను లొంగిపోయి నేను ఇంటికాడ బతుకుతున్నా, నేను ఎవరికి సహకరించేది లేదు, నా బతుకు నేను బతుకుతున్నా, నేను రాను, ఎక్కడికి రాను, ఎవరికైనా నేను పని చేయను, నాకు ఇంత నా పని మీద నేను ఉంటాను అంతేగాని నేను ఎవరికైనా సహకరించాను, నాకు ఎవరితో సంబంధం లేదన్న ఆలోచనతో వెళ్ళొచ్చిండు. ఇక అప్పటి నుండి మమ్మల్ని ఏం పిలవలే. మరి ప్రస్తుతం ఎలాగ నడుస్తుంది మీ కుటుంబం? ఇప్పుడు అని అంటే ఇక పిల్లలు పెద్దగా అయిపోయారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేసినాం, మనవాళ్ళు మనవరాళ్ళు కూడా వచ్చేసారు ఇప్పటి వరకు. ఇక మేము ఇద్దరం ఇంటి దగ్గరనే వ్యవసాయం చేసుకుంటూనే ఉంటున్నాం ఇప్పుడు. అచ్చా, ఫైనల్గా చెప్పమ్మా, భర్త అడుగుజాడు నడిచావు, అది మంచో చెడో తర్వాత విషయాన్ని ఆయన నమ్ముకున్నావు కాబట్టి ఆయన వెంట నడిచావు, ఆయన లక్ష్యంలో కూడా ఒక భాగస్వామి అయ్యారు మీరు కూడా, అయ్యి ఒక ఉద్యమంలో మీరు కూడా ఒక పాత్ర పోషించారు. అంటే భర్త భార్య మధ్యన అనుబంధం అలా ఉందని మీరు ప్రూవ్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది భర్త మాటలు వినకుండా, భర్త అడుగుజాడలు పక్కన పెట్టండి, ఆయన మాట వినకుండా ఇద్దరి మధ్యన చిన్న చిన్న విషయాలకి విభేదాలు తీసుకొస్తూ ఇద్దరు విడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి, విడాకులు తీసుకుని. అటువంటి తీసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నా సమాధానం ఏంటంటే, ఇప్పుడున్న యువత, ఇప్పుడున్న లెక్కలు ఎట్లున్నాయంటే, ఉమ్మడి కుటుంబాలు లేవు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే, ఉమ్మడి కుటుంబాలు తప్పులు ఏం జరిగినా పెద్దవాళ్ళు సర్దిద్దేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. అత్త మామ వద్దు అన్న లెక్కలకు ఇప్పుడు ఉన్న సమాజం జరుగుతుంది. ఆ లెక్కలనే, భార్య చెప్పిన లెక్కలనే భర్త లెక్కలు నడుస్తున్నాయి. అలాంటప్పుడు వాళ్ళకు మంచి చెడు అనేది వాళ్ళకి అనుభవం లేకుండా అలాంటివి జరుగుతున్నాయి. ఉమ్మడి కుటుంబాన్ని ఎన్నుకోవాలి, ఎందుకంటే అదే బెటర్. మంచి చెడు వాళ్ళు చూసుకుంటారు, అదొకటి. కానీ పెంచిన తల్లిదండ్రులను కూడా వాళ్ళు మర్చిపోవద్దు. భార్యను కూడా ఎలా చూడాలని అంటే, మనం నమ్ముకొని వచ్చింది కాబట్టి ఆమెను కూడా మంచిగా చూసుకోవాలి, అంతే. ఇంకొకటి, తల్లిదండ్రిని ఎట్లా చూడాలి అని అంటే, కష్టపడి బాధపడి మా పిల్లల్ని మమ్మల్ని సాత్తారు, రేపు చేతగన్నాడు అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. చాలా కష్టపడి వాళ్ళు జాస్తారు, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. కానీ వీళ్ళు ఇప్పటి లెక్కలు ఎట్లున్నాయని అంటే, రేపు అంటే ఊరికొక్కటి వృద్ధాశ్రమం జరుగుతుంది, ఊరికొక్కటి అనాథ ఆశ్రమంలో వదిలిపెట్టేసి వస్తారు. అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. వీళ్ళకు అప్పటోళ్ళు ఉండి అన్ని రకాలుగా మంచి చెడు చెప్పారు కాబట్టి అప్పుడు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఆ లెక్కలు లేవు కాబట్టి ఇలా జరుగుతున్నాయి. అయితే ఏం జరిగింది అని అంటే, ఈయన పిల్లల కోసం లొంగిపోవడం జరిగింది. లొంగిపోయినప్పుడు ఏమైందంటే, కేసులు ఒక 2 కేసులు బుక్ చేసారు. 2 కేసులే పెట్టినప్పుడు తీసుకొచ్చారు. అంటే ఆ లొంగిపోయడానికి ముందు రోజు నేను తన దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు పోచంపల్లిలో ఒక పొలుచు నా ఎమ్మడి ఫాలో అయిపోయారు, పట్టుకుందామని. తెల్లారితో లొంగిపోతాడు. నేను బస్సులో కూర్చున్నా, నా ఎమ్మడి ఫాలో అయ్యిండు. అయినప్పుడు నేను గుర్తుపట్టేసిన, అసలు నా గురించే ఈయన వస్తుండే అనే ఆలోచన నాకు వచ్చేసి, నేను చైతన్యపూర్ రాగానే లేచిన, తను లేచిండు, మళ్ళీ కూర్చున్నా, తను కూర్చుండు. దిల్సుఖ్నగర్ పోయినప్పుడు లేచిన, కూర్చుండు. నేను దిగినప్పుడు తను దిగిండు. నేను ఎటు వెళ్తే అటు నా ఎమ్మడే వచ్చేస్తుండు. నేను వెనక మళ్ళీ చూస్తే తను ఇంకో మళ్ళీ వస్తుండు. అని నేను గుర్తించిన, నా ఎమ్మడి ఫాలో అవుతారని అర్థమైంది. అయితే నన్ను గుర్తుపట్టిందని చెప్పేసి తనేం చేసిండంటే, తన అక్కడ ఉండి ఇంకో వ్యక్తిని పంపించేసినప్పుడు ఇదేదో ఉన్నట్టుందని చెప్పేసి నేను సుధా నరసింహుల హాస్పిటల్ అని ఉండే, అక్కడికి పోయి నేను తప్పించుకొని ఒక ఆటో పిలిపించుకొని అక్కడ కూర్చొని నేను వెళ్ళిపోయాను. నేను దగ్గరికి వెళ్ళిపోయినాక కూడా మళ్ళీ తెల్లారి ఒక వ్యక్తిని కలిసేది ఉండే. మనం కలవాలి అని అనుకున్నప్పుడు కోటికి వచ్చినప్పుడు ఆడ పోలీసు అయినా నన్ను గుర్తుపట్టిండు, తనని గుర్తుపట్టలేదు. నేను పక్కకు వెళ్ళిపోయి ఏమనంటే, నన్ను ఫాలో అవుతారు పోలీసు వాళ్ళు,
నువ్వు నాతోటి మాట్లాడకని చెప్పేసి నేను కొంచెం సైగా లెక్క మాట్లాడినప్పుడు తను నా దగ్గరికి రావడం లేదు, మాట్లాడడం లేదు. ఇద్దరం కలిసి బస్సు ఎక్కినప్పుడు ఆయన బస్సు చుట్టూ తిరిగి మమ్మల్ని పట్టుకుందామని ఈడంగా ఎక్కినప్పుడు మేము ఈడంగా దిగి పక్క బస్సు ఎక్కినాం. పక్క బస్సు ఎక్కి అది వెళ్ళిపోతూనే ఉంది. తప్పించుకొని మళ్ళా తెల్లారి ఒక బుర్క ఆటో తీసుకొచ్చి డిఐజీ జేవి రాముడని అక్కడ జేవి రాముడని అక్కడ పంపించేసి అక్కడ నేను వెళ్ళొచ్చిన ఇంటికి. నేను తెలియనట్టే వెళ్ళొచ్చేసినాక పొద్దున్నే పోలీసు వాళ్ళు వచ్చారు. మీ ఆయన లొంగిపోయిండమ్మా, ఒలిగొండలు నైట్ తీసుకొచ్చినామని వచ్చేసారు. నేను అప్పుడు ఒలిగొండకి వెళ్ళిపోయి చూసి కలిసి మాట్లాడినా సరే. ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళేసి వచ్చిన. మళ్ళీ తెల్లారి మళ్ళీ పోయినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు అని అంటే, మరి ఏమైంది సార్, కోర్టుకు హాజరుపరుస్తుర్రా, నాకు పంపించేస్తుర్రా అని అంటే, మేము రేపు చెప్తామని చెప్పారు. ఆ రోజు కూడా పంపించలేదు. మళ్ళీ తెల్లారి కూడా మళ్ళీ పోతే ఏమైంది సార్, ఇంటికి పంపిస్తుర్రా లేకపోతే కోర్టుకు హాజరుపరుస్తుర్రా అని అంటే ఏం సమాధానం లేదు. నేను విలేకరుల దగ్గరికి పోయి విలేకరులను తీసుకొని అక్కడికి పోయినప్పుడు ఏందమ్మా నువ్వు విలేకరులను తీసుకొని ఇక్కడికి వచ్చినవి ఏంది అని అంటే, లేదు మా భర్త లొంగిపోయింది కదా, నాకు పంపిస్తలేరు, కోర్టుకు హాజరుపరుస్తలేరు ఏందనే ఆలోచనతోటి నేను తీసుకొచ్చినాను అన్నప్పుడు అప్పుడు డిఎస్పీ గారు రవీందర్ రెడ్డి సరెండర్ చేశారు. రవీందర్ రెడ్డి, ఈ శ్రీనివాసు నాయుడు, రావణపేట సిఐ వీళ్ళందరూ వచ్చేసి ఏందమ్మా ఇట్లా అట్లా అంటే, ఇప్పటికన్నా మంచిగా ఉండు అది ఇది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినప్పుడు ఇక నేను ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు జనాలకు ఎట్లుందంటే, అందులో ఉన్న మనిషి డైరెక్ట్ నడుచుకుంటూ వస్తుండు. అసలు ఏంది అనేది జనాలంతా ఇట్లా చూడడం అనుకోకుండా వచ్చేస్తుండు. కాబట్టి అట్లా ఒక 2 నెలల తర్వాత మళ్ళా కోర్టుకు రిమాండ్ పంపించేసారు. 14 కేసులు పెట్టిరు. ఇక అప్పుడు 14 కేసులు పెట్టినప్పుడు ఏం చేయాలి, ఎవరు లేరు నాకు తోడు, నేనే ఆ 14 కేసులకు 3 లాయర్లను పెట్టిన. 3 లాయర్లను పెట్టి బెయిల్ తీసుకొచ్చిన. 3 లాయర్లను పెట్టి ఇక్కడ పిల్లల్ని చూసుకోవాలి, అక్కడ తనని చూసుకోవాలి. అక్కడ ఒక ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ కూడా సీల్ చేసేసారు. ట్రాక్టర్ కూడా సీల్ చేసినప్పుడు దానికి కూడా అప్పీల్ పెట్టుకొని ట్రాక్టర్ కూడా బయటకు తీసుకొచ్చిన. ఎన్నో సీల్ అయినాయి కానీ బయటికి రాలే, నేను తీసుకొచ్చేసిన. అది ఎందుకంటే ఇక నేను చాలా కష్టపడ్డా, అదే మాకు ఆధారం అని. అంటే అట్లాంటి చాలా జరిగినాయి, చాలా ఉన్నాయి. అది చిన్న విషయాలకే విడాకుల వరకు రావడానికి ప్రధాన కారణం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవ్వడం అంటున్నారు సత్తమ్మ. ఆమె చెప్తున్నట్లుగా గతంలో ఉమ్మడి కుటుంబం ఉంటే అత్త, మామ, ఆడబడుచు, పిన్ని, చిన్నాన్న వీళ్ళందరూ ఉండేవారు. ఎవరైనా భార్యాభర్తల మధ్య చిన్న విభేదాలు వస్తే వాళ్ళందరూ కూర్చొని ఆ సమస్య పరిష్కరించేవారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ కుటుంబం సజావుగా సాగేది. కానీ ఆ కుటుంబం ఉమ్మడి కుటుంబం ఇప్పుడు చిన్నాభిన్నం అవడంతో ఇటువంటి సమస్యలు భూతుద్దాలను చూసుకొని భార్యాభర్తల మధ్యన దూరం పెరిగి విడాకుల వరకు వస్తుంది అంటున్నారు సత్తమ్మ అలియాస్ జ్యోతక్క. ఆమె చెప్తున్నట్లుగా ఇప్పటికైనా కుటుంబం పెంచండి, ఉమ్మడి కుటుంబంతో ఉండండి, అమ్మ నాన్న అందరితో కలిసి ఉండండి. మీ కష్టాలని వాళ్ళు షేర్ చేస్తుంటే వాళ్ళతో పంచుకుంటే ఖచ్చితంగా దాని సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ పంచకుండా మీలో మీరే మదన పడితే ఖచ్చితంగా విడాకుల వరకు వస్తుంది. తర్వాత కొంతమంది ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడం పెరుగుతాను అంటూ జ్యోతక్క చెప్తున్నారు. ఇది జ్యోతక్కతో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అందరికి నమస్తే. థ్యాంక్ యూ అక్క.